నమస్కారాలు. తెలుగు భాషకు ఒక అక్షరశిల్పి పిలుపువారు. వారి వర్ధంతి సందర్భంగా ఈ అవకాశం లభించినందుకు సభా నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కవితను చదువుతున్నాను. శీర్షిక జీవద్భాషా పితామహుడు. అడవి భాషకు వర్ణమాలు దిద్దిన అక్షర రూపశిల్పి భాషా వ్యాకర్తవు నీవు. ఘనమైన సవర ఆంగ్లకోశ నిఘంటు నిర్మాతవు నీవు. నీ ప్రతిభకు వరించింది రావు బహదూర్ బిరుదం. నీ అజరామ కృషి సాధించింది కైజర్ హీ హింద్ స్వర్ణ పతకం. తేనెరూరే తెలుగు సరస్వతి నోముల పట్టవు నీవు. గ్రాంధిక భాషపై ఉరుములు ఉరిమి మెరుపులతో పెలపెలారావము చేస్తూ నిప్పులు వెదజల్లుతూ పడిన పిడుగు నీవు. సరళమైన వాడుక భాషకు పట్టము కట్టిన గరుడివి నీవు. దేశ భాషలందు లెస్స అని కీర్తించబడ్డ అజంత తెలుగు భాషకు పెద్ద గొడుగు నీవు. ఆంధ్ర పండిత బిషక్కుల భాషాభేజమును చీల్చి చెండాడిన అభినవ వాగాను శాసనుడివి. బంగారు కంకణాలు కాశ్మీరీ శాలువలతో అలంకృత అయిన నియంత ఛందశాస్త్ర దండనాధికారాన్ని ధిక్కరించి తెలుగు భాషకు వెలుగులు పూయించి ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్ఠించిన జీవద్భాషా పితామహుడు నీవు. ధన్యవాదాలండి.